ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పెద్ద షాకే తగిలింది. సినిమా రిలీజ్కి సంబంధించి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ప్రభుత్వ వ్యవస్థల్ని సినిమా ప్రచారానికి ఉపయోగించుకున్నారనేటువంటి అభియోగంతో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది గత నెల 19వ తేదీన. అయితే అది ఈ రోజుకు వాయిదా పడింది. రెండోసారి ఈ వాదనలు విన్న తర్వాత, ఎందుకంటే గతంలో చెప్పినటువంటి మాట ఏంటంటే సిబిఐని కానీ దీనికి సంబంధించినటువంటి సిఐడిని కానీ ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చలేదనే అంశంపైన, కాజ్ లిస్టులో చేర్చలేదనేటువంటి అంశంపైన హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అది ఆ ప్రక్రియ పూర్తయింది కాబట్టి మరోసారి వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత కేసుని విచారణకు తీసుకుంటున్నట్టుగా న్యాయస్థానం ప్రకటించడం ఒక షాకింగ్ అంశంగా చూసాం. అంటే దీనిపైన ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండడమే కాకుండా ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, వ్యవస్థల్ని ఉపయోగించారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో దీనికి ఎలాంటి ఆధారాలు చూపించబోతున్నారు ఆరోపణలు చేస్తున్నటువంటి వారు, అలానే దీన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో ప్రభుత్వ పక్షాన కానీ పవన్ కళ్యాణ్ పక్షాన కానీ ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ రెండు కూడా దీనిపైన ఆల్రెడీ డిస్కషన్ కూడా జరిగింది. జనసేన పార్టీ నాయకుల్ని ప్రశ్నించినటువంటి మీడియాకు కూడా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు, ఆయన సినిమాకి సంబంధించి ప్రచారం చేయడం అనేది మా బాధ్యత కాదు, మంచి సినిమా అయితే కనుక దానికి సహకరించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చాలా క్లియర్గా జనసేన నాయకులు చెప్పారు. కానీ కోర్టు ఈ అంశాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే తదుపరి విచారణని ఈ నెల 8వ తేదీకి అంటే సోమవారానికి వాయిదా వేసింది. విచారణను పూర్తిగా కనుక తీసుకునేటువంటి అవకాశం ఉంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన చర్యలు ఉండే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇందులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటానికి చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొందరు తారల్ని లేదా యాక్టర్స్ని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఉపయోగించారని, అలానే వాళ్ళు దేవాలయాలు సందర్శించినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం సహకరించిందని ఇటువంటి ఆరోపణలే అందులో చేస్తున్నారు. కానీ వాద ప్రతివాదాల్లో ఎటువంటి ఎవిడెన్సెస్, ఆధారాలను చూపించబోతున్నారనేది కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. అయితే కేసు అసలు విచారణలోకి తీసుకునే అవకాశాలే ఉండవు అని అందరూ భావించారు. ఇప్పుడు కేసుకి సంబంధించి అంటే పిటిషన్ని విచారణకు తీసుకునే అవకాశాలే ఉండవని అందరూ భావించారు. కానీ పిటిషన్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత 8వ తేదీన దీనిపైన విచారణ చేపడతామనేటువంటి మాట కోర్టు చెప్పడం అనేది ఇది సమగ్ర విచారణకు దారి తీస్తుంది అనేటువంటి ఆసక్తి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అనుయాయులు కానీ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ చెబుతుంది ఒకటే, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎక్కడా ఉపయోగించలేదు, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, పవన్ కళ్యాణ్ గారిని ఇరుక్కున పెట్టేందుకు చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర మాత్రమే అని ఆరోపిస్తున్నారు. కానీ కేసు వేసినటువంటి వ్యక్తి కూడా మాజీ ఐఏఎస్ అధికారి, ఆల్రెడీ ఒక పార్టీ పెట్టి ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు, పాదయాత్రలు చేశారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. కాబట్టి ఆయన కేసు వేశారు అంటేనే ఒక ఆసక్తి, అంటే లాజిక్ లేకుండా ఒక ఐఏఎస్ అధికారి కేసు వేయరు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు కోర్టు విచారణకు స్వీకరించింది కాబట్టి ఈ కేసులో నెక్స్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.